హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీకు ఒక సిచ్యువేషన్ చెప్తానండి. ఓకే. ఒక హాస్పిటల్లో తండ్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు అబ్బాయిలు. ఆ ఇద్దరు అబ్బాయిలు బాగా అల్లరి చేస్తున్నారండి. తండ్రి మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. అంటే వాళ్ళని ఆపట్లేదు, కంట్రోల్ చేయట్లేదు, ఆగండ్రా అనట్లేదు, ఏమీ అనట్లేదనమాట. వాళ్ళు ఎలా అల్లరి చేసినా సరే వదిలేసాడు. కానీ కొద్ది సేపట్లో ఆ పిల్లలిద్దరి అల్లరి ఇంత గట్టి గట్టిగా నవ్వటము పక్కన వాళ్ళకి అనాయింగ్‌గా మారిపోయింది. వాళ్ళకి ఇరిటేటింగ్‌గా మారిపోయింది. ఎందుకంటే హాస్పిటల్‌లో అందరూ ఎలాంటి కేసెస్ వాళ్ళు వెళ్తారో తెలుసు కదా! అందరూ పెయిన్‌ఫుల్‌గా ఉంటారు కొంచెం. సో, ఆ మొమెంట్‌లో ఇంక చూసి వాళ్ళేమంటారంటే ఒక కపులొచ్చేసి, "చూడండి మీ అబ్బాయిని కొంచెం ఆపండి. అంతలాగా అల్లరి చేయటం ఆపండి" అని అంటారనమాట. అప్పుడు ఫాదర్ ఏమంటాడంటే, నేను అదే చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. కానీ వాళ్ళని ఆపాలని నాకనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళమ్మ చనిపోయింది. కాబట్టి ఆ పిల్లలు ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలా నవ్వుతారో నాకు కూడా తెలీదు. కాబట్టి వాళ్ళని అలా నవ్వమని వాళ్ళని వదిలేసాను. కొద్దిసేపన్నా వాళ్ళు నవ్వుతుంటే చూడాలనిపిస్తుంది అనన్నాడు. వెంటనే వీళ్ళ ఎమోషన్సు కోపం నుంచి సడెన్‌గా ట్రాన్సిషన్ ఎటువైపు వెళ్ళిపోయినాయి అంటే, అయ్యో! అన్న జాలి. రైట్. పోనీలే కొద్దిసేపు ఆడుకొని అని. టాలరెన్స్ పెరిగిపోయింది. ఫస్ట్ కోపం, ఇప్పుడు టాలరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పాడంటే నేను చెప్పలేకపోతున్నానండి పిల్లలకి. మీరైనా చెప్పరా వాళ్ళ అమ్మ చనిపోయింది అనేసి. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. వెంటనే టాలరెన్స్ ఎమోషన్స్ కాస్త చాలా బాధగా, హెవీగా కూర్చొని ఏడవాలి అతనితో పాటు అన్నంత ఎమోషన్స్ కన్వర్ట్ అవుతాయి. సో, ఇక్కడ సిట్యుయేషన్‌లో నేనేం చెప్తున్నానంటే ఏ ఎమోషన్స్ చూసారు గదా! మీకు ఏ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్‌లోకి వెళ్తుందో, ఆ ప్రకారంగానే మన బ్రెయిన్ ఇమాజినేషన్‌లోకి వెళ్లి ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. సిట్యుయేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ ఎమోషన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే మనం చూసే విధానంలో మారింది కదా! మన డే మొత్తంలో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఏ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్‌లోకి తీసుకుంటున్నాము? ఏ ఇన్ఫర్మేషన్ వల్ల మన ఎమోషనల్ రెగ్యులేషన్ అక్కడి నుంచి ఎమోషనల్ చేంజెస్ దాకా ఏది తీసుకొస్తున్నాము? ఎమోషన్స్ ఎంత చేంజ్ అవుతూ ఉంటే మన వొకాబులరీ, మన వర్డ్స్ ఎంత ఎఫెక్ట్ పడుతున్నాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ కదా! సో, కొంచెం మీ ఇన్ఫర్మేషన్ డే మొత్తంలో ఎక్కడి నుంచి వస్తుంది అన్నది కనిపెట్టుకొని ఉండండి. బీ వెరీ కేర్‌ఫుల్. ఓకే. కాషియస్‌గా కూడా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.